హైదరాబాద్, ఢిల్లీ, ముంబైలో వెగోఫిన్ డిజిటల్ సొల్యూషన్స్ కార్యాలయాల్లో కేంద్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 5,000 కోట్ల రూపాయల పన్ను ఎగవేసినట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, తనిఖీలకు సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం చెప్పండి. ఆన్లైన్ గేమింగ్ కేసులో దాదాపు 5,000 కోట్లకు సంబంధించి కూడా జీఎస్టీ పన్ను ఎగువేత కేసుకు సంబంధించి కూడా అధికారులు గుర్తురట్టు చేయడం జరిగింది. ఇదంతా కూడా 5,000 కోట్లకు సంబంధించి కూడా ఆన్లైన్ గేమింగ్ ఏర్పాటు చేసుకుని ఈ సిండికేట్ మొత్తం దేశవ్యాప్తంగా పలు మెట్రోపాలిటన్ సిటీలో కూడా ఈ విధంగా కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లయితే అధికారులు సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. దాదాపు సోదాలకు సంబంధించి కూడా ఇంకా కొనసాగుతున్నాయి. దాంట్లో ప్రధానంగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబైతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా కేంద్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు అయితే సోదాలు అయితే కొనసాగుతున్నాయి. దాంట్లో ముంబైకి చెందిన వైఎస్ ప్రభు కుమార్ తో పాటు హైదరాబాద్ కి చెందిన రాజశేఖర రెడ్డి దీంట్లో ప్రధానంగా కీలక సూత్రధారులుగా ఉన్నట్లయితే జీఎస్టీ అధికారులు దర్యాప్తులు అయితే వెలుగులోకి రావడం జరిగింది. వీళ్ళు ఒక డిజిటల్ సొల్యూషన్ సంబంధించిన ఒక కంపెనీ ఏర్పాటు చేసి దాని నుంచి ఈ ఆన్లైన్ గేమింగ్ సంబంధించి కూడా కార్యక్రమాలు కూడా పాల్పడుతున్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. దాంతో పాటు జీఎస్టీ ఎగువేత తర్వాత అక్రమ లావాదేవీల పైన కూడా వీళ్ళంతా జరిపినట్లు, దాంట్లో ప్రధానంగా అక్రమంగా పైన కూడా లావాదేవీలు జరిపినట్లు అయితే కొన్ని ఆధారాలు కూడా ఇప్పటికే సోదాల్లో భాగంగా కూడా అధికారులు గుర్తించినట్టు తెలిసింది. మరి కాసేపట్లో వీటికి సంబంధించి కూడా ఒక అధికారికంగా ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల అయ్యే అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే అధికారులు ఈ హైదరాబాద్, ముంబై, ఢిల్లీ ప్రాంతాలకు సంబంధించి కూడా ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. కాబట్టి కేవలం 5,000 కోట్లతో పన్ను మాత్రమే ఎగవేస్తారా, తర్వాత మిగతా ఇంకా ఏదన్నా ఉందనేది కూడా దర్యాప్తు అయితే చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఆ ఇద్దరు కూడా నిందితులు కూడా పరారులో ఉన్నట్లయితే ప్రస్తుతం అయితే అధికారులు అయితే వెళ్లిస్తున్నారు. కాబట్టి వారిని కూడా అదుపులో తీసుకున్న తర్వాత దీంట్లో 5,000 కోట్ల సంబంధించి పన్ను ఎగువేతో పాటు మిగతా ఇంకా ఐసోలేషన్ సొల్యూషన్, డిజిటల్ ఐసోలేషన్ దాని మీద ఇంకా ఎలాంటి కార్యక్రమాలు పాల్పడుతున్నారు, ఎలాంటి పన్ను ఎగువేతతో పాటు మిగతా వాటికి సంబంధించి కూడా ఏమైనా జరిపారనే దాని మీద కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా మరి కాసేపట్లో కూడా ఒక అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. దాంట్లో మరిన్ని వివరాలు కూడా వెళ్లిస్తామని చెప్పి అధికారులు అయితే ప్రస్తుతం అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ధన్యవాదాలు రమేష్.